అరుంధతి 6 ప్లస్ ఆంధతి అరుంధతి. ఏడుంధతి అని పెట్టొచ్చుగా, ఎనిమిదింధతి అని పెట్టొచ్చుగా. 6 అనే ఎందుకు పెట్టారు? $30 ఇక్కడ ప్రతి దాన్ని క్వెషన్ చేస్తాం. పిసుక్కుతా. అంతకంటే ముందు మీరు గనక మన బోర్‌వెల్ పిచ్చ మీటింగ్స్ ఛానల్ గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టండి. మీరు కొట్టే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా నాకు $30 లెక్క. కొట్టండి, పిసికేద్దాం. ఇంకా సినిమా స్టార్టింగ్ లోనే హీరోయిన్ ఎంగేజ్మెంట్ జరిగిద్దండి. ఒక పక్కన ఎంగేజ్మెంట్ జరుగుతా ఉంటే హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చాలా హ్యాపీగా డాన్స్ చేస్తండి. అసలా ఇది ఎన్ని సినిమాల్లో చూసామండి మనం. ఎన్ని తెలుగు సినిమాల్లో చూసామండి మనం. ఇంకా మారరా అండి. ఎప్పుడు శుభకార్యం జరిగినా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకోవటమేనా? అలా కాకుండా హీరోయిన్ ని పక్కకు పిలిచి ఒక పక్కన ఎంగేజ్మెంట్ జరుగుతుంటే ఎందుకు నవ్వుతున్నావే అని పేలుమని 4 పీకితే అక్కడ హీరోయిన్ ఏడుస్తుంటే అప్పుడు దాని ఫాలోయింగ్ లో ఒక సాడ్ సాంగ్ వస్తే ఉంటది ఎమోషను. ఇంకా పిసకటమే పని మామూలుగా ఉండదు. అలా కాకుండా రొటీన్ గా చేస్తారేంటండి? ఇంకెప్పుడు మారతారండి? ఇంకెప్పుడు నేర్చుకుంటారండి? ఇంకెప్పుడు అండి తెలుగు డైరెక్టర్స్ హాలీవుడ్ లాగా సినిమా తీసేది? పోనీ అది సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. అక్కడ ఒక పాట వస్తుందండి, చందమామ నువ్వే 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 అంట. ఇక ఎన్ని సినిమాలైనా ఎన్ని సంవత్సరాలైనా అంటే ఒక అందాన్ని చందమామతోనే పోలుస్తారా అండి? అలా కాకుండా పంది పిల్ల నువ్వే 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 నువ్వే, పోనీ కుక్క పిల్ల నువ్వే 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 నువ్వే, ఇలా పోల్చడానికి చాలా ఉన్నాయి కదండి. పందులు అందంగా ఉండవా? కుక్కలు అందంగా ఉండవా? చందమామతోనే పోల్చాలా? నిజంగా మారాలండి, చాలా మారాలండి. ఇది ఖచ్చితంగా పందులు కుక్కలు డిస్క్రిమినేషనే అండి. నేనైతే ఖచ్చితంగా $30 ఎంత దూరమైనా పోరాడతానండి. ఇంకా సినిమాలో మోస్ట్ యూజ్లెస్ పాట ఉందండి. అదేంటంటే, కమ్ముకున్న చీకట్లోన వెలుగునిచ్చే తల్లివమ్మ. చీకట్లో వెలుగు ఎవరికి కావాలండి? ఇవ్వాల్సింది అక్కడ $30 కదా. ఆ పాట అలా కాకుండా కమ్ముకున్న చీకట్లోన $30 ఇచ్చేవమ్మా డుంబడక్కండక్కండ. నువ్వు ఇచ్చే $30తో ఈ సినిమాకి వచ్చేనమ్మా డుంబడక్కండక్కండ. ఇలా కదండి పాటలు రాయాల్సింది. ఇంత రిచ్గా కదండి డైరెక్టర్స్ ఆలోచించాల్సింది. అలా కాకుండా వెలుగులో చీకటినిస్తా, చీకట్లో మజ్జిగ పులుసునిస్తా, మజ్జిగ పులుసు పెట్టేప్పుడు అప్పడాలు వేస్తా, ఇలాంటివి కాదండి ఆలోచించాల్సింది. మీకు దమ్ముంటే $30తో సాంగ్స్ రాయండి. ఇంకా సినిమాలో ఇంకొక సీన్ ఉందండి. ఒక ఫకీర్ క్యారెక్టర్ అయితే వస్తుంది. ఆ ఫకీర్ క్యారెక్టర్ మసీద్ దగ్గర నుంచి ప్రసాదం తెచ్చి అయితే అందరికీ పంచుతూ ఉంటాడండి. నిజంగా అసలు ఏం ఇన్స్పిరేషన్ ఇస్తున్నారండి మీరు? తరతరాలుగా ఆ ప్రసాదమే పంచాలా? ప్రసాదంగా తినేదే పంచాలా? అలా కాకుండా మనిషికి ఒక $30 ఇస్తే బాగుంటుంది కదండి. ఇంకా అది పక్కన పెడితే ఒక సీన్ ఉంటుందండి. అదేంటంటే, సోకర బచ్చో సోకరో సోకర బచ్చో సోకరో అంటాడండి. ఆ సోకర బచ్చో అన్నప్పుడు అతని చేతిలో ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ అలా మంట వెలిగితే ఆ పిల్లోడు భయపడి పోసేస్తాడండి. అసలు ఎంత తెలివి లేకుండా ఎలా తీశారండి సీను? అసలు ఎప్పుడు ఇంతేనా? ప్రసాదంగా తినేదే పంచడం, ఇంకా $30 పంచకపోవటం, ఇంకా భయపెట్టాలంటే మంట వెలిగించడం, సోకర బచ్చా అనటం, ఇవేనా? మారరా? ఇప్పుడు చెప్తాను వినండి ఎలా చెయ్యాలో. $30తో ఒక బొమ్మను చేసి ఆ పిల్లోడు ముందుకెళ్ళి పిసుకుతా అంటే ఆటోమేటిక్ గా పోసేస్తాడు కదండి. ఇది కదండి క్రియేటివిటీ అంటే. ఇది కదండి మనకు కావాల్సింది. ఇంకెప్పుడు మారతారండి? వాడండి, వాడుకోండి, పిసకండి. సర్లేండి, ఇది కూడా సినిమాటిక్ లిబర్టీ అనుకుందాం. ఇంకొక బిగ్గెస్ట్ బ్లండర్ చేశారండి వీళ్ళు. అదేంటంటే, ఈ సినిమాకి టైటిలే తప్పైతే పెట్టారు. అసలు ఈ సినిమాకి టైటిల్ అరుంధతి అని పెట్టకూడదు, పశుపతి అని పెట్టాలి. అది ఎందుకోకుండా నేనైతే చెప్తాను. అసలు మీకు తెలియని ఫిలాసఫీ ఏంటంటే, ఈ అరుంధతి సినిమాలో పశుపతి అరుంధతిని సీక్రెట్ గా ప్రేమిస్తాడనమాట. తన లవ్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాడో కూడా నేనైతే ఇక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి మనం మాట్లాడుకుంటే, మన పశుపతి పెద్ద కామాంధుడు. కొన్ని ఇన్సిడెంట్స్ అలా జరుగుతా ఉంటాయి. ఇంకా ఆ ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అంటే, పశుపతి మీద అరుంధతికి పెద్ద కోపం అయితే వచ్చేస్తుంది. ఆ రేంజ్ లో కొన్ని ఇన్సిడెంట్స్ అయితే జరుగుతాయి. చివరాఖరికి అరుంధతి వాళ్ళ అక్క అయితే చనిపోద్ది. ఆ కోపంతో అరుంధతి పశుపతిని అలా తన్నిద్ది. దెబ్బకి కోట పైనుంచి కిందకు వచ్చి అయితే పడతాడండి. నిజంగా సూపర్ సీన్ అది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. కాకపోతే ఇక్కడ చిన్న లాజిక్ అయితే మిస్ అయ్యారు. పైనుంచి తంతే కింద పడతాం కాదు, కింద నుంచి తంతే కోట లోపలికి వెళ్తే ఇంకా క్రియేటివిటీగా అయితే ఉండేది. $30 కదండి, కొద్దిగా క్రియేటివిటీతో మీరైతే ఆలోచించాలి. అలా కింద పడగానే పశుపతిని $30 ఇచ్చి గుర్రానికి అయితే కట్టేస్తారు. ఆ గుర్రం ఈడ్చుకుంటే వెళ్ళిపోయి ఎక్కడో ముళ్ళకంపల్లో అయితే పడేస్తానమాట. అటువైపు కొంతమంది అఘోరాలు అయితే వస్తారు. వాళ్ళ కర్మకాలి ఈయనైతే చూస్తారు. వీడు దెబ్బలతో ఉన్నాడు, అయ్యో పాపం
చెరుకు ఒక $30 ఇస్తారని ఆడికైతే అఘోరా పూజలు ఇవన్నీ నేర్పించి అన్ని మళ్ళీ మనిషిలాగైతే తయారు చేస్తారు. తీరా తయారు చేసిన తర్వాత వాళ్ళ ఫీజు అయితే అడుగుతారు. $30 ఇవ్వు బాబు, $30 ఇవ్వు బాబు అని. మనోడు అసలే పెద్ద కామందుడు, పెద్ద దోలోడు. $30 నన్నే అడుగుతారా అని వాళ్ళందరినీ చంపేసి అరుంధతి పైన పగ తీర్చుకుంటాకైతే వస్తాడు. ఇంకెక్కడి నుంచి అసలు లాజిక్కే ఉండదండి సినిమా. పశుపతి క్యారెక్టర్ పెద్ద హర్రర్ క్యారెక్టర్ లాగా ఉంటుందని అయితే చేశారు, కానీ పెద్ద కామెడీ క్యారెక్టర్ అండి. ఎందుకో కూడా నేనైతే చెప్తాను. పగ తీర్చుకోవడానికి వచ్చినోడు ఏం చెయ్యాలి? వెంటనే పగ తీర్చుకోవాలి. అలా కాకుండా వెళ్ళి ఏ వాసన వస్తుందా, $30 వాసన వస్తుందా, $20 వాసన వస్తుందా అని అరుంధతి దగ్గరికి అయితే వెళ్ళి చూసి డ్యాన్స్ చేయమంటాడు పెద్ద పనోళ్ళలాగా. ఎంత ఉన్నప్పుడే పైనుండి తంతే కిందకెళ్ళి అయితే పడ్డాడు, చచ్చి అయితే బతికొచ్చాడు. అప్పుడు వెంటనే ఏం చేయాలి? పగ తీర్చుకోవాలి. అలా కాకుండా పెద్ద పనోళ్ళలాగా నేను $30 పెట్టి పూజలు నేర్చుకున్నాను, $30 అడిగారని వాళ్ళందరినీ చంపేశాను అని గర్వంగా పోయి పెద్ద పనోళ్ళలాగా ఏం చేస్తాడంటే డ్యాన్స్ చేయమంటాడు. అప్పుడు అరుంధతి ఏం చేస్తుంది? దిత్తాయిత రంగం, $30 రంగం, ఈ రకంగా ఏవో పాటలు పాడతా స్లో మోషన్ లో కత్తులు తీసి ఆయన మళ్ళీ వేసేద్ది. ఈ విధంగా మీరు చూసుకుంటే పశుపతి మళ్ళీ బతికి రావడం బొక్క, $30 అడిగారని వాళ్ళందరినీ చంపడం బొక్క. టోటల్ గా పెద్ద బొక్క అయితే పట్టుకుని ఆ సమాధిలో అయితే పడుకుంటాడు. పోనీ సమాధిలో పడుకున్నాడు, పెద్ద ప్రేతాత్మ అయిపోయాడు. పోనీ అప్పుడైనా పగ తీర్చుకున్నాడా అంటే అది కూడా ఉండదు. కొన్ని రోజులు అయిన తర్వాత ఎవడో కోట బయట పెచ్చోడు ఉంటే అని $30 ఇస్తా రారా 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 అని చెప్పి సమాధులు బద్దలు కొట్టించుకుని మరి బయటికి అయితే వస్తాడు. పోనీ అప్పుడైనా ఏమని చేస్తాడంటే క్లైమాక్స్కి అరుంధతిని ఏదో రకంగా కోటలోకి అయితే తెచ్చుకుంటాడు. పోనీ అప్పుడైనా పగ తీర్చుకోరా, నీకు శక్తులు ఉన్నాయరా, నువ్వు దెయ్యానివిరా అని ఆడికి గుర్తు చేయలేదేమో ఎవరో, లేకపోతే $30 ఇవ్వలేదని హట్ అయ్యాడేమో, నాకైతే తెలియదు. కానీ అప్పుడు కూడా పగ తీర్చుకోడు. మళ్ళీ కొత్త డ్రెస్ చేస్తాడు, మళ్ళీ డ్యాన్స్ చేయమంటాడు, మళ్ళీ అలా రెడీ అయ్యమంటాడు. ఆల్రెడీ ఒకసారి తన్నింది, చచ్చి బతికొచ్చాడు పూజలన్నీ నేర్చుకుని. ఆ పూజలు నేర్చుకున్నా సరే మళ్ళీ డ్యాన్స్ చేసి మళ్ళీ కప్పెట్టేసింది సమాధిలో. మళ్ళీ సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఎప్పుడైనా వెంటనే పగ తీర్చుకోవాలిగా, అది కూడా లేదు. మళ్ళీ చిందులేస్తాడు, ఈ లోపు కత్తి తెచ్చి పొడి చేద్దాం మళ్ళీ సత్తాడు. ఇందుకే పశుపతి క్యారెక్టర్ ఒక కామెడీ క్యారెక్టర్ అనేది. మామూలుగా ఉన్నప్పుడు అరుంధతిని ఏమీ చేయలేడు, ఆ పూజలు నేర్చుకుని వచ్చినప్పుడు అరుంధతిని ఏమీ చేయలేడు, దెయ్యంగా వచ్చినప్పుడు అరుంధతిని ఏమీ చేయలేడు. ఇంకా దేనికిరా నువ్వు చావటం, మళ్ళీ రావటం, $30 అడిగారని నీకు పూజలు నేర్పించిన వాళ్ళని చంపటం? వాట్ ఈస్ దిస్ లాజిక్ అండి? నిజంగా అంత పెద్ద దెయ్యంలాగా బిల్డప్ ఇచ్చి చివరికి కామెడీ క్యారెక్టర్ అయితే చేసేసారండి. నిజంగా నా $30 బొక్కండి, $30 బొక్కండి. వాట్ ఈస్ దిస్ బొక్కండి? $30 అండి. ఇక్కడ డైరెక్టర్ చెప్పాలనుకుంది ఏంటంటే పశుపతి ఒక అమర ప్రేమికుడు, అరుంధతిని చాలా గట్టిగా ప్రేమిస్తున్నాడు. అందుకే మామూలుగా ఉన్నప్పుడు అరుంధతి మీద చెయ్యి వేయలేదు, అఘోరాగా మారిన తర్వాత కూడా డ్యాన్స్ చేయమన్నాడే తప్ప మీద చెయ్యలేదు. అలాగే ప్రేతాత్మగా బయటకు వచ్చిన తర్వాత కూడా వెంటనే పగ తీర్చుకోకుండా అరుంధతి చేతిలో చనిపోయిన అమర ప్రేమికుడు పశుపతి. కాబట్టి ఈ సినిమాకి ఖచ్చితంగా పశుపతి అనే టైటిల్ పెట్టాలి, అరుంధతి అనేది తీసేయండి. నా $30 బుర్రతో నేనైతే చెప్తున్నాను, ఇదైతే చేయండి, సినిమా సూపర్ హిట్ అయిపోద్ది. మరి అదనమాట మ్యాటర్. నాకైతే ఈ సినిమా అసలు ఏమీ నచ్చలేదండి. స్క్రీన్ ప్లేలో లాజిక్ లేదు, పశుపతిని అయితే చంపేశారు అన్యాయంగా. అసలు ఈ సినిమాకి అరుంధతి అని పేరే పెట్టకూడదు. ఈ సినిమా అయితే నాకైతే నచ్చలేదు. కష్టం అండి, కష్టం ఆడదండి. మరి ఈ సినిమా రివ్యూ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సినిమా రివ్యూ చేయాలో, ఏ సినిమా బోర్వెల్ పిచ్చ మీటింగ్స్ లో మాట్లాడుకోవాలో అది కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.